లోకేష్ టికెట్ ఇస్తారేమో కనుక్కోండి, నేను టీడీపీలోకి వచ్చేస్తా అంటూ జగన్మోహన్ రెడ్డి బంధువు ఇప్పుడు టీడీపీ నేతలతో రాయబారం పంపించారా? లోకేష్ అలాగే టీడీపీ కనుక టికెట్ ఇస్తే ఆ వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి టీడీపీలోకి రావడం ఖాయమా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. జగదేవ్ గారు నమస్తే అండి. నమస్తే. జగదేవ్ గారు, రానున్న ఎన్నికల్లో లోకేష్ నాకు టికెట్ ఇస్తారేమో అడగండి, నేను టీడీపీలోకి వచ్చేస్తా అంటూ జగన్మోహన్ రెడ్డి బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి టీడీపీ నేతలతో రాయబారం పంపించారని, ఒకవేళ టికెట్ ఇస్తే ఆయన టీడీపీలోకి వెళ్ళిపోవడం ఖాయం అంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి ఈ వార్తలో వాస్తవం ఉందా అంటే ఏం చెప్తారు? వాస్తవం ఎంత ఉందో తెలియదు కానండి, ఈ వ్యాఖ్యల్లో మాత్రం వాస్తవం ఉంది. అంటే పూర్తి స్థాయిలో వెళ్ళి పోటీ చేస్తారో తెలియదు కానీ వ్యాఖ్యలు అయితే వాస్తవం. ఎందుకు అంటున్నానంటే, యాక్చువల్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఈ మధ్యకాలంలో గడిచిన 3 నెలలుగా చూస్తే వైసీపీలో ఉండే తిరుగుబాటు జెండా ఎగరవేయడంలో ముందంజలో ఉన్నారని చెప్పచ్చు. అంటే ఎలాగంటే శుతిమెత్తగానే, అలాగని ఆయన రెబల్గా అయిపోయారని కాదు. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా ఆయన మీడియా మిత్రులతో కానీ, ఆయన తోటి సహచరులతో కానీ, కార్యకర్తలతో కానీ పంచుకున్న అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో అవి చూస్తే బాలినేని శ్రీనివాసరెడ్డి గారైనా, జగన్ గారి దగ్గర బంధువు బాలినేని గారైనా అనే ఆశ్చర్యం కూడా మనకు అనిపిస్తుంది. వాడు క్లియర్గా మన విజువల్స్ కూడా చూడొచ్చు, ఆ మీడియాతో బయటలు ఉంటాయి. ఒక సమావేశంలో ఆయన మాట్లాడింది ఏంటంటే, మనము ఆయన కలవడానికి వెళ్తాము, ఆయన మనకు ఛాన్స్ ఎవరు, మన గుండెల్లో ఆయన అక్కడ ఉంటారు, ఆయన స్థానం ఎప్పుడు అదే, బట్ మన స్థానం మాత్రం అక్కడ ఏంటనేది క్వశ్చన్ మార్కు. మీరందరూ చెప్పండి, మీరందరూ చెప్తే మీరు గట్టిగా పనిచేస్తారని చెప్పండి, పోటీ చేస్తాను అని ఈయన కార్యకర్తలకి, తోటి అనుచరులకి, అతను కూడా ఉండే మందితో ఈ విధంగా రిక్వెస్ట్ చేసుకుంటున్నారు ఆయన. అంటే ఆ పరిస్థితి ఎలా ఉందో చూసుకోండి ఒకసారి. ఎప్పుడైనా నాయకుడు అనేవాడు ఎలా ఉండాలంటే, ఖచ్చితంగా నేను పోటీ చేస్తున్నాను, మీరందరూ కష్టపడి పని చేయాలి, మీరు ఇలా సపోర్ట్ ఇవ్వాలి అన్నట్టుగా ఉండాలి. అది లేదు, అక్కడ రిక్వెస్ట్ చేసుకుంటున్నారు. అండ్ మోర్ ఓవర్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కలవడానికి కానీ, లేదా ప్రభుత్వ తరపున ఏవైనా అవకతవకలు జరిగితే వాటిని గొంతెత్తి చెప్పడము, పాయింట్అవుట్ చేయడం కూడా చాలా సందర్భాల్లో చేశారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ హౌసింగ్ కన్స్ట్రక్షన్, టిడ్కో ఇల్లుకి సంబంధించి. ఆ టిడ్కో ఇల్లు కట్టే నాణ్యత పరంగా కూడా ఒకసారి కంప్లైంట్ చేశారు. తర్వాత దాని ప్రాసెస్ విషయంలో కూడా ఎవరెవరికి లబ్ధిదారులకు చేకూరుతున్నాయా లేదా, అందరికీ వెళ్తున్నాయా లేదా, ఊరికే మళ్ళీ పార్టీ కార్యకర్తలే ఇల్లు ఉన్న వాళ్ళకి మళ్ళీ వెళ్తున్నాయా అనే విషయంలో కూడా ఆయన 2-3 సార్లు తాడేపల్లి వెళ్ళి ఇది లేవనెత్తి చెప్దామని ప్రయత్నించారు. కానీ ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకో దూరం పెట్టారని ఆయనే చాలా సందర్భాల్లో చెప్పిన విషయం ఇది. సో ఎందుకు దూరం పెడుతున్నారు, ఎందుకు కలవనివ్వట్లేదు అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. మరోవైపు పార్టీ శ్రేణులు ఎలా ఉందంటే, విజయసాయిరెడ్డి గారు అన్ని లావాదేవీలు చూసుకున్నప్పుడు బాగానే ఉండేది, ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చిన తర్వాత ఎందుకో పార్టీలో ప్రముఖులకు కానీ, కార్యకర్తలకు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంత చేరువుగా ఉండటం లేదు. అది జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యమా, సజ్జల రామకృష్ణారెడ్డి గారి షెడ్యూల్ ప్లానింగ్గా అర్థం అవ్వట్లేదు అన్నట్టు కూడా ఒక వాదం ఉంది. సో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎన్నో ప్రయత్నాలు చేశారు ఆయన కలవడానికి, ముఖ్యమంత్రి గారిని కలవడానికి, చెప్పడానికి, పార్టీ పరిస్థితులు చెప్పడానికి కూడా. అదేవిధంగా ఇంకొకసారి విజయం గారు హైదరాబాద్ నుంచి ఒంగోలు వచ్చి అక్కడ దూర బంధువు ఒక ఆవిడ పరిస్థితి బాగోలేకపోతే ఆవిడ పరామర్శించడానికి వచ్చినప్పుడు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వెళ్ళి విజయంతో కూడా మొరపెట్టుకున్నారట. అది స్వయంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు చెప్పిన మాట. మొరపెట్టుకుని, అమ్మ ఇట్లా బాబు ఎన్నాళ్ళలాగా మాకెవరికి అవకాశం ఇవ్వట్లేదు, మాతో సరిగ్గా కలవట్లేదు, మా అభిప్రాయాలు కూడా పంచుకునే అవకాశం ఇవ్వట్లేదు, మీరు కొద్దిగా చెప్తే బాగుంటుంది అన్నట్టు కూడా తల్లి ద్వారా చెప్పించే ప్రయత్నం కూడా చేశారట బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. కానీ ఎక్కడ అది వర్కౌట్ అవ్వలే. సో ఇప్పుడు కూడా ఏంటంటే, సరే నేను తప్పుకుందాము, మా అబ్బాయికైనా అవకాశం ఇద్దామన్న ఆలోచనలో కూడా ఉండేవారు ఆయన. సో అది కూడా కార్యకర్తలను అడిగితే అసలు అంటే అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని మీరు అనుకుంటున్నారు, సొంత తల్లిని నాకే అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అంటూ కూడా అంటే విజయమ్మ గారు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు బాలినేని శ్రీనివాసరెడ్డి కానీ, ఇది కూడా గతంలో చాలాసార్లు మనం విన్నాము అసలు. అయితే ఈ నేపథ్యంలో ఆయన పోనీ సరే నా టర్మ్ అయిపోయింది, నేను ఇప్పటికే మంత్రిగా చేశాను, ఎమ్మెల్యేగా చేశాను, ప్రజాప్రతినిధిగా ఉన్నాను, నా వెనక నన్ను నమ్ముకున్న వాళ్ళు కొంతమందికైనా సాటిస్ఫై చేశాను, సరే ఇకపై మా అబ్బాయికైనా అవకాశం ఇద్దామన్న ఆలోచనలో కూడా ఉన్నారట. ఉంటే దాని సందర్భంగా కార్యకర్తలు, అన్న మీరు అబ్బాయికి పెట్టండి అమ్మా, అన్న మేము సపోర్ట్ ఇస్తామన్నప్పుడు కూడా ప్రస్తుత పరిస్థితులు బాగాలేవు, ఈ సందర్భంలో ఈ టైంలో నేను అబ్బాయిని రంగంలో దించాలని అనుకోవట్లేదు, కొన్నాళ్ళు ఆగాక దించుదాం అనుకుంటున్నాను అని ఇన్ని రకాలుగా ఆయన బాధను కానీ, ఆయనలో ఉండే
అక్కసు అనుకోండి, బాధ అనుకోండి, లేదా వెక్స్ అయిపోవడం ఏదైనా కానీ వెళ్ళబుచ్చాడు. మీడియా పరంగా కూడా మాట్లాడారు ఆయన. సో ఇన్ని మాట్లాడిన ఇవన్నీ అక్కడ రీచ్ అవ్వాలి కదా. మొదట్లో గవర్నమెంట్ ఫామ్ అయిన కొత్తలో ఈయన అలా మాట్లాడినప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎవరో ఒకరు వచ్చి బుజ్జగించి అలా కాదు మీరు ఫీల్ అవ్వద్దు అనేదో చెప్పేవారట. అట్లీస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి పంపించేవారట. ఇప్పుడు ఆ బుజ్జగించడాలు లేవు, అలిగితే మాట్లాడాలు లేవు, కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు అనే పరిస్థితిలో ఉండడం, వాళ్ళ అబ్బాయికి కూడా రాజకీయ రేపు ఇప్పుడు అరంగేటం చేసే ఆలోచనలు లేరని చెప్పడం, ఇవన్నిటి మీద వెరసి ఆ టీడీపీ బెటర్ ఏమో, అక్కడికి వెళ్తే బాగున్నట్టుంది, చాలామంది మనవాళ్ళు వెళ్తున్నట్టుగా నేను కూడా వెళ్తే బాగున్నట్టుగా అని సన్నిహితులతో అనుకోవడం. ఆ సన్నిహితులు అప్పుడే చూచాయిగా లోకేష్ బాబు టీంకి, లోకేష్ బాబు దగ్గరికి వెళ్ళలేదు కానీ లోకేష్ బాబు టీంతో కూడా మాట్లాడారంట. ఇట్లా బాలినేని గారు కూడా వచ్చే అవకాశం అనుకుంటున్నారు, ఎంతవరకు అని. సో అంటే ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో మీరు అర్థం చేసుకోండి. అంటే మాజీ మంత్రి, ఎంతో ఆదరణ ఉన్న మంత్రి, ఏపీ మొత్తం మీద బాలినేని శ్రీనివాసరెడ్డి అంటే తెలియని వాళ్ళు ఉండరుగా. అటువంటి వ్యక్తి, పైగా జగన్ దగ్గర బంధువు, జగన్ కుటుంబ సభ్యుల్లో ఒకరు, అటువంటి వ్యక్తి కూడా అలా వెక్స్ అయిపోయారు అని అంటే ఇప్పుడు మీరు అన్నట్టు వాదమే పైకి వస్తుంది. సొంత తల్లికి చెల్లికే అక్కడ పట్టనప్పుడు ఇంకా దగ్గర బంధువు దూర బంధువు ఏముంటుంది, ఇంకా ఉండడానికి ఛాన్స్ లేదు. సో ఖచ్చితంగా నాకు అవకాశం ఇప్పిస్తే చూడండి టీడీపీ వెళ్ళి పోటీ చేస్తా అన్నట్టు కూడా ఈయన సన్నిహితులతో చెప్పడం. ఈ సన్నిహితులు అక్కడ లోకేష్ గారి సన్నిహితులతో కూడా డిస్కస్ చేశారట. అది ఇంకా పూర్తి స్థాయిలో అయితే రీచ్ అవ్వలేదు లోకేష్ గారికి కానీ. ఓకే, అంటే షర్మిల గారు ఇప్పుడు వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం చూసాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆవిడ కీలక పదవి ఇవ్వబోతున్నారన్న వార్త కూడా మనం చూస్తున్న నేపథ్యంలో, ఒకవేళ కనుక ఆయనకి నిజంగా వైఎస్ఆర్సీపీ సీట్ ఇవ్వకపోతే షర్మిల కూడా దగ్గర బంధువేగా, షర్మిల కూడా ఆవిడకి ఆయనకి బంధువేగా, ఆయనతో కూడా సత్సంబంధాలు ఉన్నాయిగా షర్మిల గారికి చాలా. ఆయన కాంగ్రెస్లోకి వెళ్లకుండా మరి టీడీపీ వైపు చూడడానికి కారణం ఏంటి? ఇప్పుడు కాంగ్రెస్ వైసీపీ అదే షర్మిల గారిని పీసీసీ చీఫ్గా చేసే ఉద్దేశం ఏంటంటే అసలు భూస్థాపితం అయిపోయింది అనుకున్న కాంగ్రెస్ని ఆంధ్రప్రదేశ్లో ఎంతో కొంత బతికిద్దాం, లేవనెత్తుదామనే ప్రయత్నమే తప్ప పర్లేదు కాంగ్రెస్ కూడా ఎంతో కొంత ఓటు బ్యాంక్ ఉంది, ఒక 1 or 2% వచ్చింది అని చెప్పుకునే ప్రయత్నమే ఆ కాంగ్రెస్ అధిష్టానం చేస్తుంది. దానికి సంబంధించి షర్మిల గారి ద్వారా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ద్వారా ప్రవేశపెట్టబోతుందో తప్ప కాంగ్రెస్లోకి వెళ్తే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసేస్తుంది, ఎమ్మెల్యేలు గెలుచుకుంటుంది అనే ఇదైతే లేదు. మేబీ 2029కి దెర్ ఈజ్ ఎ ఛాన్స్, అప్పుడు సమీకరణాలు బట్టి. ఇప్పుడైతే అవకాశం లేదు. ఇప్పుడు ఎలాగో టీడీపీ జనసేన గ్రాఫ్ బాగుంది కాబట్టి ఈవిడ వీళ్ళు కాంగ్రెస్లోకి వెళ్ళినా కూడా గెలుస్తారని నమ్మకం లేదు. డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి, నానా ప్రయాసపడాలి. ఖచ్చితంగా బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగో దుయ్యబట్టాలి. జగన్మోహన్ గారు దుయ్యబట్టాలి, బురద చల్లాలంటే అదేదో గవర్నమెంట్ ఫామ్ చేసే వైపు టీడీపీ వైపు వస్తే బెటర్ కానీ కాంగ్రెస్ వైపు ఎందుకు వెళ్తారు? పైగా మీరు అన్నట్టు ఆవిడ కూడా దగ్గర బంధువు అయ్యే, ఆల్రెడీ దగ్గర బంధువుతోనే ఇబ్బంది పడుతున్నారు కదా, మళ్ళీ దగ్గర బంధువుతో ఎందుకు ఇబ్బంది పడాలనుకుంటున్నారో ఏమో. మళ్ళీ ఈవిడితో చెప్పినా కూడా మళ్ళీ తల్లితోనే ఎవరితో చెప్పుకోవాలి. ఈవిడికే పీసీ చీఫ్, ఈవిడ మళ్ళీ అధిష్టానం నడిచినట్టే నడుచుకుంటారు తప్ప ఈవిడ చేతిలో ఏముండదు. సో అలాంటప్పుడు అక్కడికి వెళ్ళినా లాభం లేదు, ఎటు వెళ్లకుండా కాముగా ఉంటే బెటర్ అనే ఆలోచనలో కూడా ఉన్నారు. ఇస్తే టీడీపీలోకి జనసేనలోకి వెళ్తే బెటర్ కానీ కాంగ్రెస్లోకి వెళ్తే అంత బెటర్ కాదు అని వాళ్ళ ఉద్దేశం. అందుకు ఇట్లా టీడీపీకి వెళ్ళే ఆలోచనలో రాయబారాలు పంపుతున్నారనమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.